హలో నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో పాలమూరు ప్రాజెక్టు కేంద్రంగా వేడి రాజుకుంటోంది. పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ అంశానికి సంబంధించి అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు పాదయాత్ర ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ కూడా అలర్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం నిన్న పాలమూరు వెళ్లారు. అక్కడ 2 రోజుల పాటు పర్యటన చేశారు. ఒక భారీ సభను కూడా జడ్చర్లలో నిర్వహించారు. ఈ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. తెలంగాణ ప్రజలకు త్వరలోనే ఒక శుభవార్తని అందించబోతున్నాను అని చెప్పారు. డిసెంబర్‌లోగా ఆ శుభవార్త ఉంటుందని చెప్పారు. ఏంటి ఆ శుభవార్త అంటే కృష్ణా జలాలలో 90 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం తీసుకురాబోతున్నాను. డిండి ప్రాజెక్టు కోసం మరో 20-30 టీఎంసీల నీరు తీసుకురాబోతున్నాను. దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. ఈ చర్చలు ఫలప్రదం అయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఖచ్చితంగా దాన్ని తీసుకొచ్చి తీరుతాను అంటూ ఆయన చెప్తున్నారు. అదే సమయంలో కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకి ఒప్పుకోవడం ద్వారా కేసీఆర్ తెలంగాణకు మరణ శాసనం రాశారు అనే ఆరోపణ మరోసారి చేశారు. సో 299 టీఎంసీలకు ఒప్పుకోవడం అనేది తాత్కాలిక అగ్రిమెంట్ మాత్రమే. అప్పటికే ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి ఉన్న నేటి కేటాయింపుల ఆధారంగా ఆయా ప్రాజెక్టులకు ఎన్ని కేటాయింపులు ఉన్నాయో, ఏ భూభాగంలో, ఏ ప్రాంతానికి సంబంధించిన భూభాగంలో ఏ ప్రాజెక్టులు ఉన్నాయో దాని మేరకు జరిగిన కేటాయింపే తప్ప ఇంకా అక్కడ ట్రిబ్యునల్ అవార్డు చేయలేదు, కృష్ణా జిల్లాల పంపకం జరపలేదు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న వాదన. అయితే కేసీఆర్ ఒప్పుకొని చంద్రబాబు సమక్షంలో అపెక్స్ కౌన్సిల్లో 299 టీఎంసీలకు ఒప్పుకోవడం అనేది తెలంగాణకు రాసిన మరణ శాసనంగా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇదే సమయంలో ఆయన పాలమూరు కేంద్రంగానే పాలమూరు బిడ్డగా చెప్తున్నాను, పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి 50,000 కోట్ల రూపాయలకు పైగా అంచనా ఉంటే 27,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టిన బీఆర్ఎస్ సర్కారు 90% పనులు పూర్తి చేశామని ఎలా చెప్తుంది? దీనికి ఆన్సర్ చెప్పగలరా అంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించడం చూసాం. అదే సమయంలో ఆయన రాజకీయ పరమైన సవాళ్లు కూడా చేశారు. ఆయన చాలా సందర్భాల్లో చెప్తూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అనేది చరిత్ర, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మొలవనివ్వను అని. ఈసారి పాలమూరు కేంద్రంగా పాలమూరు గడ్డపైన బీఆర్ఎస్ పార్టీని గెలవనివ్వను, ఆ గుర్తునిక ప్రజలు మర్చిపోవడమే, ఆ గుర్తు ఇక్కడ గెలిచే పరిస్థితే ఉండదు, గెలవనివ్వను అంటూ ఆయన సవాల్ చేయడం చూశాం. ఈ సవాల్కు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత, ఆ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు స్పందించారు. హరీష్ రావు చెప్తున్న దాని ప్రకారం గోదావరి జిల్లాలో రేవంత్ రెడ్డి చెప్పిన మరో మాట, గోదావరి జలాలకు సంబంధించి గోదావరి జిల్లాలో 968 టీఎంసీలు మనం వాడుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది. మన ప్రాజెక్టులు నిర్మించుకున్న తర్వాత, మన ప్రాజెక్టులకు కావాల్సిన కేటాయింపులు వచ్చిన తర్వాత మిగిలిన నీళ్లు కిందకెళ్లే సముద్రంలో వెళ్లే నీళ్లు ఎవరు వాడుకుంటే తప్పేంటి, వాళ్ళు బనకచర్లకు తీసుకెళ్తే తప్పేంటి, ఇంకెక్కడికి తీసుకెళ్తే తప్పేంటి, ముందు మనకి కావాల్సిన నీరు మనం వాడుకున్న తర్వాత మిగతా నీటి ఇంకెవరికి పోకుండా ఉండడం కోసం ఆపాల్సిన అవసరం లేదు అనేది రేవంత్ రెడ్డి చెప్పిన మాట. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గోదావరి జలాల్ని ఏపీకి తాకట్టు పెట్టి కృష్ణా జలాల్లో ఏదో తీసుకొస్తున్నామంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. గోదావరి జలాల్ని తాకట్టు పెడితే ఒప్పుకునే ప్రసక్తే లేదు అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. గోదావరి జలాల్లో మెజారిటీ వాటా తెలంగాణకి రావాల్సి ఉంది. తెలంగాణ ఇంకా అనేక ప్రాజెక్టులు గోదావరి జలాలను బేస్ చేసుకొని నిర్మించాల్సి ఉంది. దాని గురించి ఆలోచన చేయకుండా బనకచర్లకు జెండా ఊపేలా రేవంత్ రెడ్డి ముందుగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త చెప్పారు అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణ, హరీష్ రావు చేస్తున్న ఆరోపణ. దానితో పాటు కృష్ణా జలాలలో వాడకానికి సంబంధించి కనీసం 299 టీఎంసీలు మరణ శాసనం అని చెప్తున్న రేవంత్ రెడ్డి ఈ 299 టీఎంసీలను కూడా వాడుకోలేకపోయారు. గత ఏడాది కృష్ణా జలాల్లో 70% పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటే 26% మాత్రమే తెలంగాణ సర్కారు వాడుకుంది. ఇది గతంలో ఎప్పుడూ లేనంత తక్కువగా ఉంది. కృష్ణా జలాల్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయడం కూడా ఈ ప్రభుత్వానికి చేత కావట్లేదు. ఇది మేం చెప్తున్న మాట కాదు, మేం చేస్తున్న ఆరోపణ కాదు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలశక్తి శాఖ చెప్తున్న మాట అంటూ హరీష్ రావు కొన్ని లేఖలను కూడా బయట పెడుతున్నారు. సో కృష్ణా జలాల వేదికగా, కృష్ణా జలాల కేంద్రంగా, పాలమూరు కేంద్రంగా, అదేవిధంగా గోదావరి జలాల అంశానికి సంబంధించి హరీష్ రావు, రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం చూస్తున్నాం. సవాళ్లు ప్రతి సవాళ్లు చూస్తున్నాం. పాలమూరులో బీఆర్ఎస్ పార్టీని గెలవనివ్వను అంటూ రేవంత్ రెడ్డి చెప్తే, రేవంత్ రెడ్డినే కొడంగల్ నుంచి గెలవనీయను అంటూ హరీష్ రావు సవాల్ చేస్తున్నారు. 2018లో రేవంత్ రెడ్డిని కొడంగల్లో ఓడగొట్టింది నేనే. 2028లో కూడా రేవంత్ రెడ్డిని కొడంగల్లో ఓడగొడతాను, కొడంగల్లో తనని ఓడిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి ఆ తర్వాత వెంటనే మల్కాజ్గిరికి వెళ్ళిపోయి అక్కడ పోటీ చేశారు. ఆయన చేసిన సవాల్ పైన ఆయనే నిలబడలేదు. నిత్యం అబద్ధాలతో కాలం గడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నాం, ఆయన పాలమూరులో మమ్మల్ని గెలవనీయను అంటూ సవాల్ చేశారు. పాలమూరులో కాదు, ఆయన సొంత నియోజకవర్గంలోనే రేవంత్ రెడ్డిని ఓడగొట్టి తీరుతాను, గతంలో నేనే ఓడగొట్టాను, ఈసారి కూడా రేవంత్ రెడ్డిని అక్కడ ఓడగొడతారంటూ హరీష్ రావు సవాల్ చేస్తున్నారు. సో జలాల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ హక్కుల్ని తాకట్టు పెడుతున్నారు అంటూ బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైన అలిగేషన్ చేస్తూ వస్తోంది. బీఆర్ఎస్ పార్టీ మరణ శాసనం రాసింది అంటూ అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ వస్తుంది. వీటన్నిటి నడుమ బనకచర్ల అంశానికి సంబంధించి గతంలో ప్రభుత్వం మాట్లాడిన మాటలకు భిన్నంగా నిన్నటి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఉండడం కనిపిస్తోంది.
సో గతంలో ప్రభుత్వం చెప్పింది బనకచెర్లకు ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమనే విషయాన్ని చెప్పింది. అధికారుల సమక్షంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఢిల్లీలో సమావేశమైన సందర్భంగా బనకచెర్లకు సంబంధించిన చర్చే జరగలేదని చెప్పింది. సో బనకచెర్ల పైన మేము చర్చే జరగలేదంటూ తెలంగాణకు సంబంధించిన ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చెప్తే, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇరిగేషన్ మంత్రి బనకచెర్ల పైన చర్చించామని చెప్పడం కూడా చూసాం. సో బనకచెర్ల అంశానికి సంబంధించి గోదావరి జిల్లాలో తెలంగాణకి అన్యాయం జరుగుతోంది ఇలాంటి ఒక ఇంప్రెషన్ తెలంగాణ సమాజంలో ఉన్న నేపథ్యంలో మన ప్రాజెక్టులు మిగిలిన నీళ్లు ఎవరైనా తీసుకెళ్లొచ్చు, ఎన్నైనా తీసుకెళ్లొచ్చు అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడిన దానిపైన ఆ అంశాన్ని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచన చేస్తుంది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్ల పేరుతోటో ఇంకో పేరుతోటో గోదావరి జలాలను బేస్ చేసుకుని ప్రాజెక్టు నిర్మాణం చేస్తే, ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిన తర్వాత దానికి సంబంధించిన జలాలు కేటాయింపు అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది మిగులు జలాలను, వరద జలాలను కారణం ఏదైనా కావచ్చు. కానీ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిన తర్వాత దాన్ని ఆపడం కష్టం. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాల్ని వాడుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది బీఆర్ఎస్ రైజ్ చేస్తున్న అబ్జెక్షన్. ఎలా అయితే కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఎక్కువ నీటిని వాడుకునే ప్రాజెక్టులు ఉన్న కారణంగా 2014 ఎపెక్స్ కౌన్సిల్‌లో అక్కడ ఎక్కువ ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాజెక్టులలో నీటి నిల్వ ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లో 500 టీఎంసీలకు పైగా, తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులో 299 టీఎంసీలు మాత్రమే వాడుకోవడానికి సంబంధించిన అవకాశం అప్పుడు ఏర్పడింది. సో ఇంకా అవార్డు అవ్వలేదు. ఆ నీటి కేటాయింపులకు సంబంధించి కృష్ణా నీటి కేటాయింపులకు సంబంధించిన అవార్డు అవ్వలేదు. ఇప్పుడు గోదావరి జలాలకు సంబంధించి కూడా ట్రిబ్యునల్ ఏంటో నీటి కేటాయింపులు తేల్చకుండానే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1000 టీఎంసీలు మాకు చాలు, మొత్తాన్ని మీరు తీసేసుకోవచ్చు అంటూ గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. దానిపై చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆయన మన ప్రాజెక్టులు కట్టుకొని వాటి మిగిలిన నీళ్ళని వాళ్ళు ఆడుకుంటే అభ్యంతరం లేదు అనే ప్రకటన చేయడంతో, సో గోదావరి జలాలను ఏపీకి తాకట్టు పెట్టి కృష్ణా జలాలను తీసుకొస్తాను అంటూ గుడ్ న్యూస్ అంటూ ఆయన మాట్లాడుతున్నారు. ఇది తెలంగాణ ప్రజలకు ప్రధానంగా దక్షిణ తెలంగాణకు మరణ శాసనం కాబోతోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ విమర్శ చేస్తోంది. ఈ విమర్శల కేంద్రంగానే రాజకీయ సవాళ్లు, ప్రతి సవాళ్లు కూడా చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు చేసిన సవాల్కి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.